వాన కోసం కప్పల పెళ్లి. వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రైతుల ముఖాల్లో ఆనందం కల్పించాలి. ఇదే ప్రతి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయితే వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో కోనసీమలోని ఓ గ్రామం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షదేవుడు కరుణ కోసం 2 కప్పలకు ఘనంగా పెళ్లి చేసి ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, భజంత్రీలు, గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య జరిగిన ఈ కప్పల పెళ్లి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు ఈ కప్పల పెళ్లి వెనుక ఉన్న నమ్మకం ఏంటి? గ్రామస్తులు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఈ వినూత్న కార్యక్రమం జరిగింది. ఇటీవల వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం దగ్గర పడుతూ ఉండటంతో రైతులు మరింత ఆతృతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు కలిసి సాంప్రదాయ పద్ధతిలో కప్పల పెళ్లి నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలోని వంతెన సెంటర్ వద్ద 2 కప్పలను తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య తాలిపొట్టు కట్టి పూలమాలలు మార్చి నిజమైన పెళ్లిలా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వివాహం అనంతరం ఆ కప్పలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఊరేగించారు. డప్పులు, భజంత్రీలు, మంగళ వాయిద్యాలు నడుమ జరిగిన ఈ ఊరేగింపులో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలు, రైతులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ప్రకారం ఇది కొత్త సాంప్రదాయం కాదు, పూర్వకాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఒక విశ్వాసం. ప్రకృతిలో కప్పల కూతలు ఎక్కువగా వినిపిస్తే వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే కప్పలకు వివాహం జరిపిస్తే వర్షదేవుడు ప్రసన్నమై మంచి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకం తరతరాలుగా వస్తుంది. శాస్త్రీయంగా ఈ సాంప్రదాయానికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక సాంస్కృతిక ఆచారంగా కొనసాగుతుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు భక్తి, విశ్వాసాలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. వాడపాలెంలో జరిగిన ఈ కప్పల పెళ్లి గురించి తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలా మంది ఈ అరుదైన వేడుకను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ కార్యక్రమం ఇప్పుడు వైరల్ గా మారింది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ప్రాంతాల్లో వర్షం అంటే కేవలం నీరు కాదు, అది రైతు భరోసా, పంటల భవిష్యత్తు, గ్రామాల జీవనాధారం. అందుకే మంచి వర్షాలు కురవాలని కోరుకుంటూ కోనసీమ రైతులు నిర్వహించిన ఈ కప్పల పెళ్లి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రామస్తుల విశ్వాసం ఫలించి త్వరలోనే మంచి వర్షాలు కురవాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాన కోసం కప్పల పెళ్లి. వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రైతుల ముఖాల్లో ఆనందం కల్పించాలి. ఇదే ప్రతి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయితే వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో కోనసీమలోని ఓ గ్రామం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షదేవుడు కరుణ కోసం 2 కప్పలకు ఘనంగా పెళ్లి చేసి ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, భజంత్రీలు, గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య జరిగిన ఈ కప్పల పెళ్లి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు ఈ కప్పల పెళ్లి వెనుక ఉన్న నమ్మకం ఏంటి? గ్రామస్తులు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఈ వినూత్న కార్యక్రమం జరిగింది. ఇటీవల వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం దగ్గర పడుతూ ఉండటంతో రైతులు మరింత ఆతృతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు కలిసి సాంప్రదాయ పద్ధతిలో కప్పల పెళ్లి నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలోని వంతెన సెంటర్ వద్ద 2 కప్పలను తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య తాలిపొట్టు కట్టి పూలమాలలు మార్చి నిజమైన పెళ్లిలా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వివాహం అనంతరం ఆ కప్పలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఊరేగించారు. డప్పులు, భజంత్రీలు, మంగళ వాయిద్యాలు నడుమ జరిగిన ఈ ఊరేగింపులో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలు, రైతులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ప్రకారం ఇది కొత్త సాంప్రదాయం కాదు, పూర్వకాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఒక విశ్వాసం. ప్రకృతిలో కప్పల కూతలు ఎక్కువగా వినిపిస్తే వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే కప్పలకు వివాహం జరిపిస్తే వర్షదేవుడు ప్రసన్నమై మంచి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకం తరతరాలుగా వస్తుంది. శాస్త్రీయంగా ఈ సాంప్రదాయానికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక సాంస్కృతిక ఆచారంగా కొనసాగుతుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు భక్తి, విశ్వాసాలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. వాడపాలెంలో జరిగిన ఈ కప్పల పెళ్లి గురించి తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలా మంది ఈ అరుదైన వేడుకను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ కార్యక్రమం ఇప్పుడు వైరల్ గా మారింది.
వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ప్రాంతాల్లో వర్షం అంటే కేవలం నీరు కాదు, అది రైతు భరోసా, పంటల భవిష్యత్తు, గ్రామాల జీవనాధారం. అందుకే మంచి వర్షాలు కురవాలని కోరుకుంటూ కోనసీమ రైతులు నిర్వహించిన ఈ కప్పల పెళ్లి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రామస్తుల విశ్వాసం ఫలించి త్వరలోనే మంచి వర్షాలు కురవాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.